ఎవరికైనా జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకోండి. సో ఇలా ఉన్న షార్ట్స్ అనేది ఇలా మారిపోతుంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేసే సరైన పద్ధతి తెలుసుకోండి. ఎలా ఇప్పుడు చూడండి, షార్ట్స్ రెగ్యులర్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో కొత్తగా ఉన్న వాళ్ళకి వ్యూసే వస్తలేదు, జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంది. సో జీరో వ్యూస్ ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇలా ఉన్న జీరో వ్యూస్ ప్రాబ్లం అనేది ఇలా కంప్లీట్లీ మారుతాయి అనమాట. సో ఇలా వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పే ట్రిక్ అయితే 100% ఉపయోగపడుతుంది. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ట్రెండింగ్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఎవరికి తెలియకుంటే 100% ఈ వీడియోలో నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా వైరల్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. చాలా మంచి వీడియో ఉంటుంది. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది అండ్ దాని టైమింగ్ కూడా చెప్తాను. లాస్ట్ లో దాని టైమింగ్ కూడా చెప్తాను, అంటే వైరల్ అయ్యే టైమింగ్ కూడా చెప్తాను. 100% ఆ టైమింగ్ కి మీరు షార్ట్స్ అనేది పబ్లిక్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు మీకు ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. జీరో వ్యూస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యారంటీ నేను చెప్తున్నా కదా. సో ఇలా ఉన్న వ్యూస్ అనేది ఖచ్చితంగా ఇలా మారుతాయి అనమాట. కంప్లీట్లీ మీరు ట్రై చేయండి. 100% వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి. అండ్ కింద హైపర్స్ ఉంది, హైప్ కూడా చేసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ 59 రూపీస్తో జాయిన్ కండి. అండ్ డైమండ్ మెంబర్షిప్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 59 రూపీస్తో జాయిన్ కండి అనమాట. సో నా తరపు నుండి బెనిఫిట్స్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. అండ్ నా తరపు నుండి నా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ అయితే చేసుకుంటారు. అండ్ ప్రమోషన్ చేస్తున్నా అనమాట, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నా. ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. ఇంకెందుకు మరి లేటు, జాయిన్ కండి. ఇప్పుడే బటన్ క్లిక్ చేయండి, జాయిన్ కండి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోండి. సో ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, డిస్ప్లే అయితే ఇలా కనిపిస్తుంది కదా. ఓవరాల్ డిస్ప్లే అందరికి ఇలా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్ వేలో చెప్తాను, జస్ట్ వీడియో చిన్నగా ఉంటుంది, వీడియో చూసేయండి. ఎవరైతే షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో తెలియదు, బట్ మీరు ఇలాగిన షార్ట్స్ కింద అప్లోడ్ చేసిన అనుకోండి, దాని టైమింగ్ కూడా చెప్తాను. ఆ టైమింగ్ కింద మీరు పబ్లిక్ చేసిండ్రు అనుకోండి, 100% రిజల్ట్ వస్తుంది. మీరు చూడండి, మీకు ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే కాదు, ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు షార్ట్స్ కనిపిస్తుంది, లైవ్ కనిపిస్తుంది, పోస్ట్ కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది. షార్ట్స్ రూపంలో వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్స్ ఉంది కదా, ఈ షార్ట్స్ రూపంలో వెళ్ళకుండా ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతాయంటే షార్ట్ క్వాలిటీ అనేది హెచ్డి క్వాలిటీలో ప్రమోట్ అవుతాయి అనమాట. అంటే వెళ్తాయి అనమాట వాళ్ళు అండ్ కన్వర్ట్ చేస్తారు. ఏదైతే షార్ట్ అనేది క్వాలిటీలో ఉంది అనుకోండి, లో క్వాలిటీలో వాళ్ళు కన్వర్ట్ చేసి మన పబ్లిక్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం షార్ట్ సెలెక్ట్ చేసుకోకుండా వీడియో సెలెక్ట్ చేస్తే హెచ్డి క్వాలిటీలో మనకు ఆడియన్స్ కు కనిపిస్తుంది అనమాట. అప్పుడే మన ఆడియన్స్ సో క్వాలిటీలో షార్ట్స్ ఉంది కాబట్టి 100% చూస్తారనమాట. సో ఇలా అయితే అప్లోడ్ చేయండి. షార్ట్స్ అయితే ఇలా అప్లోడ్ చేస్తే మీకు క్వాలిటీలో వెళ్తాయి అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. షార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింప్లీ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. ఓకే గాయస్, ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, షార్ట్స్ అయితే కనిపిస్తుంది కదా. సో మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంది చూడండి. సో ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ డ్రీమీ ఉంది, పాప్ ఉంది, సాఫ్ట్ ఉంది, చాలా ఉన్నాయి. మీకు నచ్చింది పెట్టుకోండి అనమాట. సో ఇది పెట్టుకున్న చూడండి, డ్రామా అనేది సో కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ సవ్ ఉంది చూడండి, ఈ సవ్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉందో కలర్ చూద్దాం చూడండి. కొద్దిగా వేరే ఉంది. ఇక్కడ డ్రామా అయితే చాలా బాగుంది, డ్రామా అయితే సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేస్తాను అనమాట. ఓకే నెక్స్ట్ చేసండి. ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ సో ఇక్కడ మనకు అండ్ ఇక్కడ మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. ఈ సౌండ్ ని క్లిక్ చేస్తే మనం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకు ఆల్రెడీ షార్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఇక్కడ యాడ్ సౌండ్ కనిపిస్తుంది కదా, ఈ యాడ్ సౌండ్ కూడా సౌండ్ పెట్టుకుంటే చాలా మంచిగా షార్ట్ అనేది వైరల్ అవుతుంది అనమాట. సో అట్లా పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ అయితే ఇది ఒకటి ట్రెండింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి గులాబ్ డ్రోట్ అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వేసేయండి అనమాట. సో ఇట్లా నెక్స్ట్ వేసేయండి. సో ఇట్లా నెక్స్ట్ చేసేస్తే సాంగ్ అయితే వచ్చేసింది చూడండి. సాంగ్ వచ్చేసిందా, సాంగ్ వచ్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే రాలేదు. ఇక్కడ ఎడిట్ ఉంది చూడండి, ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సాంగ్ అయితే ఇలా డిఫరెంట్ అయితే వచ్చేసింది. సాంగ్ అది ఎక్కడ నుండి పెట్టుకోవాలంటే అక్కడ నుండి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ సాంగ్ ఇట్లా ఉంది కదా, సాంగ్ అయితే ఇలా పెట్టుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చేసేయండి. సో నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు సాంగ్ అయితే వచ్చేసింది. సో సాంగ్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ మీకు ఇక్కడ టైటిల్ అయితే మెన్షన్ చేసుకోండి. మీకు నచ్చిన టైటిల్ అయితే మెన్షన్ చేసుకోండి. ఫాస్ట్గా చెప్పేస్తున్నా, మీకు నచ్చిన టైటిల్ అయితే పెట్టుకోండి. ఓకే ఇక్కడ మనకు థంబ్నెయిల్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేస్తే సో సింపుల్ వే చెప్తున్నా, షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. ఇలా అయితే మీరు అప్లోడ్ చేయండి. సాంగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదా స్కిప్ చేసుకోండి. సాంగ్ మీ ఇష్టం అండి. అండ్ నేను చేస్తానంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ థంబ్నెయిల్ పెడుతున్నా చూడండి. నచ్చినలాగా థంబ్నెయిల్ అయితే పెట్టుకోండి. డిఫరెంట్ థంబ్నెయిల్ పెట్టుకోండి. సో ఇట్లా డిఫరెంట్ పెట్టుకుంటే నెక్స్ట్ చేసి అంటే మనకు థంబ్నెయిల్ చాలా ముఖ్యం. సర్చ్ బార్లో కింద మన షార్ట్ కింద వెళ్ళింది అనుకోండి, సో క్లిక్ చేసేలాగా ఉండాలన్నమాట మన థంబ్నెయిల్. అలా అయితేనే మన షార్ట్ కి వ్యూస్ వస్తాయన్నమాట. ఓకే అదొకటి పెట్టుకున్న తర్వాత టైటిల్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు సో ఇక్కడ అన్లిస్ట్ లో ఉంది, అది అన్లిస్ట్ లో వదిలేయండి. ఇక్కడ నో అయితే అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ అల్టెడ్ కంటెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నో పెట్టండి. సింపుల్ ఇంతే, మీరు చేయాల్సిన పని ఇంతే అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేసేయండి. జస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్ అప్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు ఏం చేయాలి సింప్లీ, అండ్ నేనైతే అప్లోడ్ చేస్తాను మీకు చూపిస్తాను అనమాట. ఓకే అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను సింప్లీ అండ్ డిస్క్రైబ్ చేసేస్తాను అనమాట.
డిస్కప్ చేసిన తర్వాత సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసాను కదా. ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ వైట్ స్టూడియోలో వెళ్ళిపోండి. వైట్ స్టూడియోలో వెళ్ళిపోయిన తర్వాత సో అండ్ ఇప్పుడు పెన్సిల్ గుర్తులో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అప్పుడు మీరు ఏమి హ్యాష్ ట్యాగ్ ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి, మీ టైటిల్ ఒకటి పెట్టుకోండి. టైటిల్ పెట్టిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి, డిస్క్రిప్షన్లో మీ ఛానల్ నేమ్ ఒకటి ఇవ్వండి. అప్పుడు మీరేం చేస్తారంటే అండ్ దాన్ని మీరు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తుంది చూడండి. సింపుల్లీ ఇప్పుడు ఏదైతే షార్ట్ అనేది అప్లోడ్ చేసిండ్రో అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సింపుల్ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఇది టైటిల్ అనమాట, మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను సింపుల్లీ. అండ్ దీన్ని ఓకే చేసిన అనమాట. ఇప్పుడు నేను ఏదో ఒక టైటిల్ పెట్టుకుంటాను, ఎగ్జాంపుల్ కోసం టైటిల్ పెట్టుకుంటా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా, ఈ విజిబిలిటీకి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది కింద డౌన్లో. ఈ షెడ్యూల్కి సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మీ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు 19 కాబట్టి 19 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. 19 సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను టైమింగ్ లాస్ట్లో చెప్తాను కదా, సో అదే టైమింగ్ ఇక్కడ మేము మెన్షన్ చేస్తున్నాం చూడండి. మార్నింగ్ 7కు ఓకే, మార్నింగ్ 7 అండ్ ఇక్కడ 6 minutes అండ్ 6 AM అనమాట. ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు అప్లోడ్ చేయండి. నేను ఫస్ట్లో చెప్పలేదు, సో ఇప్పుడు చెప్తున్నా అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేయండి. సో అది మీరు ఏం కదిలేయకండి. నేను ఫస్ట్లో డైరెక్ట్ అప్లోడ్ చేయమని చెప్పినా కదా, అలా చేయకండి, సారీ మర్చిపోయాను. ఇక్కడ మీరు విజిబిలిటీలో అనేది సో టైమింగ్ మెన్షన్ చేసుకోండి, అంటే షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసుకున్న తర్వాత జస్ట్ అప్లోడ్ చేసేయండి, దాన్ని కదిలేయకండి, ఏం చేయకండి. అదే షార్ట్ అనేది మార్నింగ్ 7కి అండ్ 6 minutesకి పబ్లిక్ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్ 7 o'clock నుండి 6 minutesకి పబ్లిక్ అయిపోతుంది, 100% పబ్లిక్ అయిపోతుంది. దాన్ని మీరు ఏం చేయకండి, కదిలియకండి, చూడకండి. ఓకే, సో అదే షార్ట్ అది కంప్లీట్లీ వైరల్ అయిపోతుంది. మీరు ఎలాంటి షార్ట్ పెడతారంటే కొద్దిగా మంచిగా పెట్టండి, షార్ట్ కొద్దిగా ఆడియన్స్ క్లిక్ అయ్యేలాగా పెట్టండి. సో ఎందుకోసం అంటే ఎలా పడితే అలా పెట్టకండి, షార్ట్ అయితే కంప్లీట్లీ వ్యూస్ రావు. కొద్దిగా నవ్వేలాగా పెట్టండి, కొద్దిగా ఆడియన్స్ అర్థమయ్యేలాగా పెడితేనే అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో అలా అయితే షార్ట్ అయితే ఎడిట్ చేసుకోండి, 100% మీకు వ్యూస్ వస్తాయని అయితే చెప్తున్నాను. మార్నింగ్ 7 o'clock నుండి 6 minutes అప్పుడు మీరు పబ్లిక్ చేసేయండి, 100% మీకు వ్యూస్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నాను. ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఆ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్.